శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 323వ భాగం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగము. సత్వగుణాన్ని గురించి వివరిస్తున్నారు స్వామి 6వ శ్లోకంలో. నిన్నటి ఎపిసోడ్లో 6వ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు స్వామి ఏమంటున్నాడంటే, సత్వగుణం మంచిదే, కానీ అది మంచిదే అయితే అహంకారానికి అభిమానానికి దారి తీసిందా, అది బంధానికి కారణమై కూర్చుంటుంది. ఇప్పుడు నేను సుఖిని, నేను జ్ఞానిని, నేను నిరామయుణ్ణి, అదేవిధంగా ఈ విధమైనటువంటి నేను నిర్వికారుణ్ణి, నేను నిరహంకారిని, ఇటువంటి భావాలన్నీ కూడాను సత్వగుణాన్ని నుంచి పుట్టుంటాయి. ఈ పుట్టినటువంటి భావాలు ఏం చేస్తాయంటే జీవుణ్ణి బంధిస్తాయి. అర్థమైందా? ఈ అహంకార భావాలన్నీ కూడాను జీవుణ్ణి బంధిస్తాయన్నమాట. సుఖాసక్తితోనూ జ్ఞానాసక్తితోనూ ఈ దేహ బంధాన్ని గట్టిగా పెంపొందింపజేస్తాయి. ఈ సత్వగుణం దేహ బంధాన్ని జీవునికి పెంచేస్తుందన్నమాట. కాబట్టి సత్వగుణం కూడా సంఖ్యలే, అయితే ఇది బంగారు సంఖ్యల ఏదైతే బంగారు అయితే ఇనుమైతే సంఖ్యలే. సత్వగుణం కూడాను సంఖ్యలే. సత్వగుణంతో ప్రభావంతో కలిగేటువంటి సుఖం కానీ జ్ఞానం కానీ, అసలు యాక్చువల్గా ఈ సుఖం కానీ జ్ఞానం కానీ ఎక్కడి నుంచి, ఎవరి వృత్తులు ఇవి, ఎవరి ధర్మాలు? అంతఃకరణ ధర్మాలు, అంతే కదా. సుఖము ఇవన్నీ కూడాను అనుభవించేది ఎవరు? మనస్సు ఏంటి? అంతఃకరణలో భాగం. అంతఃకరణ ఎందులో భాగం? ప్రకృతిలో భాగం. ప్రకృతికి సంబంధించినవి, అంతఃకరణకు సంబంధించిన వృత్తులే కానివి ఆత్మధర్మాలు కావు. ఆత్మకు ఈ ధర్మాలతో ఎటువంటి సంబంధము లేదు. ఇవి ఒకవేళ కానీ ఇవి ఆత్మధర్మాలే అయ్యేనట్లయితే సంఘాన్ని బంధాన్ని కలిగిస్తాయనేటువంటి, అంటే ఇప్పుడు కొంచెం అర్థం కావాలి ఇక్కడ. ఇప్పుడు సంఘాన్ని బంధాన్ని కలిగించదు ఆత్మధర్మాలు కావు. సంఘాన్ని కలిగించడం, బంధాన్ని కలిగించడం. ఒకవేళ సంఘాన్ని బంధాన్ని కలిగిస్తుంది అంటే దానికి అసలు అర్థమే లేదన్నమాట. కాబట్టి అంతఃకరణలో కలిగేటువంటి దుఃఖాన్ని తనదనుకోవడం, అంతఃకరణంలో ఏర్పడేటువంటి ఆ సుఖ దుఃఖాలు మనోధర్మాలు, మనసులో కలిగేటువంటి ఆ దుఃఖం నాది అనుకోవడం ఎలా అజ్ఞానమో, అంతఃకరణలో కలిగే దుఃఖాన్ని కూడా నాది అనుకోవడం అంతే అజ్ఞానం. సుఖము, అంతఃకరణలో జరిగే సుఖము ఆత్మకు సంబంధం లేదు, అంతఃకరణలో జరిగేటువంటి దుఃఖం కూడా ఆత్మకి సంబంధం లేదు. ఇవన్నీ కూడాను ఆ అంతఃకరణ యొక్క ధర్మాలే కానీ ఆత్మధర్మాలు కావు. ఇంకా మనం ఒక్క వెనక్కి వెళ్ళి చూస్తే భగవంతుడు 13వ అధ్యాయంలో ఏమంటాడు? 6వ శ్లోకంలో ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతనాధృతి అంటాడనమాట. అంటే సుఖాన్ని, చేతనారూపమైనటువంటి జ్ఞానాన్ని దేనిగా చెప్తాడు ఆయన అక్కడ? క్షేత్రధర్మాలు అంటాడు. సుఖము చేతనాధృతి అంటే చేతన సంబంధమైనటువంటి జ్ఞానం. ఏంటి చేతనా సంబంధమైన జ్ఞానము? దేహము జడమే కదా, అయినా దేహం కదులుతుంది, రకరకాల. అదేవిధంగా ఇంద్రియాలు కూడా అవి జడాలే మామూలుగా, అయితే ఇంద్రియాల్లో కూడాను ఆ చైతన్యం కనపడుతుంది. ఇదే అన్నమాట చేతన అనమాట. ఈ చేతనారూపమైన జ్ఞానాన్ని స్వామి అక్కడ ఏం చెప్పాడు? అది క్షేత్రధర్మాలయ్యా, క్షేత్రజ్ఞ ధర్మాలు కాదు అన్నాడు స్వామి. ఏది? ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతనాధృతి, అవన్నీ కూడాను క్షేత్రధర్మాలు, అవి క్షేత్రజ్ఞునికి సంబంధం లేదన్నాడే. మరి ఆ క్షేత్రధర్మాలను క్షేత్రజ్ఞుడైనటువంటి ఆత్మ మీద ఆరోపించడం తప్పు. ఆయన చెప్పింది సుఖము క్షేత్రధర్మం అన్నాడు, చేతనారూపమైన జ్ఞానము క్షేత్రధర్మం అన్నాడు. అవి రెండు క్షేత్రధర్మాలు. ఆ క్షేత్రధర్మాలను తీసుకొచ్చి ఇక్కడ క్షేత్రాన్నుడికి ఆపాదించడం అన్నది తప్పు. ఆత్మ అసంగుడు, ఆత్మ ఎన్నటికీ కూడా సంగత్వం లేనిది.
అతనికి అంతఃకరణంలో పుట్టేటువంటి సుఖవృత్తితో కానీ జ్ఞానవృత్తితో కానీ సంగం లేదు అని తెలిపేటువంటి ఆ తెలివికి ఈ సత్వగుణం ప్రతిబంధకంగా ఉంటుంది. ఈ వాక్యం కొంచెం జాగ్రత్తగా వినండి. అంతఃకరణలో జరిగేటువంటి సుఖవృత్తితో కానీ లేదా జ్ఞానవృత్తితో కానీ సంగం లేదు అనేటువంటి తెలివి ఒకటి ఉందే, ఆ తెలివి కలగకుండా ఆ తెలివికి అంటే ఆ గుర్తింపుకి ప్రతిబంధకంగా ఈ సత్వగుణం ఉంటుందన్నమాట. అంటే ఈ సత్వగుణం ఏం చేస్తుందంటే ఆ తెలివిని మభ్యపరిచేటట్టుగా ఉంటుందంటే అంతకణలో సుఖవృత్తితో జ్ఞానవృత్తితో నాకు సంబంధమే లేదు అనే భావాన్ని మరుగుపరిచే దిశలా ఇది పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా సత్వగుణం ప్రకాశ రూపమైనటువంటి జ్ఞానంతోనూ అనామయ రూపమైనటువంటి సుఖంతోనూ ప్రకాశ రూపమైనటువంటి జ్ఞానంతోనూ అనామయ రూపమైన సుఖంతోనూ. అనామయ రూపం అంటే ఏంది? విక్షేపణ లేని అజడము, జడము కానీ అనామయము అంటే అర్థమైందా? ఉపద్రవము లేని అనే పదం వాడేస్తుంటారు మహాత్ములు. విక్షేపము లేని జడము కానటువంటి ఓకే ఆ జ్ఞానము చూశారు. ఈ సత్వగుణం ప్రకాశరూపమైన జ్ఞానంతోనూ అనామయమైనటువంటి సుఖంతోనూ కూడాను ఏదిది ఈ రెండిటిని ఉపయోగించి ఆ జీవుణ్ణి బంధించి పారేస్తుంది. ప్రకాశ రూపమైన జ్ఞానంతో బంధిస్తుంది, అనామయ రూపమైనటువంటి సుఖంతోనూ బంధించేస్తూ ఉందన్నమాట. అర్థమైందా? ఈ శ్లోకంలో భగవానుడు మనకి ఏం చెప్పాడంటే సుఖం కూడా సత్వగుణం కూడా ఒక రకమైన సంఖ్యలే. ఇది మంచిదా చెడ్డదా? ఇది కూడా సంఖ్యలే. బంధానికి బంగారు సంఖ్యలు అయితేమి, ఇనప సంఖ్యలు అయితేమి, సత్వగుణం కూడా ఒక రకమైనటువంటి సంఖ్యలే అని చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. ఇది ఏం చేస్తుంది? ఇది జ్ఞానంతోనూ సుఖంతోనూ బందీ చేస్తోంది, జీవుని బంధింప చేస్తుంది అని మనకి తెలియజెప్తున్నాడు ఈ 6వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ అన్నమాట. ఇక్కడ ఆయన చివరిలో అనఘా అని బోధిస్తున్నాడు. ఎవరిని? అర్జున్ని. అనఘా అంటే పాపం లేనివాడా అని అర్థం, పాపరహితుడా అని అర్థం. మరి అర్జునుడు పాపరహితుడు కాకపోతే ఎలా? పాపికి సత్వగుణం ఉంటుందా అసలు? పాపికి సత్వగుణం అనేది అసలు ఉండదు కదా. కాబట్టి అర్జునుడు అనగుడు, పాపం లేనివాడు కాబట్టే, సత్వగుణం ఉంది కాబట్టే పరమాత్మ ఆయనకు ముందు చేరి ఈ జ్ఞానాన్ని అంతటినీ బోధిస్తూ ఉన్నాడు. సుఖ సంయోగము జ్ఞాన సంగమము పాపికి ఏనాటికి లభించవు, అవి లభించే వస్తువులే కావు. అర్థమైందా? కాబట్టి పాపికి ఈ యొక్క జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశము లేదు, సుఖ సంయోగము లేదు, జ్ఞాన సంగమము ఉండదన్నమాట. పాపికి ఫలం ఏందయ్యా అంటే మలము, అంధకారం, అజ్ఞానం, దుఃఖం, ఇవన్నీ కూడాను పాపానికి ఫలాలన్నమాట. కాబట్టి సత్వగుణం లభించాలి అంటేనే మన అకౌంట్లో పుణ్యం అనే సొత్తు ఉండాలి. పుణ్యం అనే సొత్తు ఉంటేనే ఆ జీవికి సత్వగుణం అబ్బుతుంది. అర్థమవుతుందా? ఇది స్వామి మనకి ఇక్కడ చేస్తున్నటువంటి ఉపదేశం. ఈ విధంగా నిర్మలమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి విక్షేపం లేనటువంటి సత్వగుణం ఏం చేస్తుంది? సుఖాసక్తి చేత జ్ఞానాసక్తి చేత జీవుని బంధిస్తుంది అని వివరంగా చెప్పాడు స్వామి ఇక్కడ. కాబట్టి జీవుడు ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా ఈ సత్వగుణాన్ని కూడా దాటి కేవలమైనటువంటి ఆత్మస్థితిని పొందాలి. శుద్ధ సత్వాన్ని చేరి కేవలమైనటువంటి ఆత్మస్థితిని పొందాలి. అదే మోక్షస్థితి అని స్వామి ఈ 6వ శ్లోకంలో మనకి బోధిస్తూ ఉన్నాడు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.